అనగనగా ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు నివాసముండేవి. అందులో గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. తన బలం, పరిమాణం చూసుకొని గర్వపడేది కూడా. ఈ అడవిలో నాకంటే బలమైనవాడు ఎవ్వడూ లేడు అని రోజూ మిగతా జంతువులతో అనేది. అడవిలో ఒక నది దగ్గర చిన్న గూడులో ఎలుకల కుటుంబం నివసిస్తూ ఉండేది. ఒకరోజు గజేంద్రుడు అటువైపు నడుస్తూ వెళ్తుండగా, గజేంద్రుడు చూడకుండా ఎలుకల గూడు మీద కాలేస్తాడు. ఎలుకలు భయంతో పరుగులు తీస్తాయి. అందులోని ఒక చిన్న ఎలుక, "ఏనుగన్నా, దయచేసి మెల్లగా నడవండి, మా ఇల్లు చెదిరిపోతుంది" అని ఎలుక అనగా, ఏనుగు చిట్టి ఎలుక మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అడవిలోకి కొంతమంది వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు పెద్ద గుంతలు తవ్వి వలలు వేస్తారు. అహంకారంతో ఉన్న గజేంద్రుడు అవేమీ పట్టించుకోకుండా నడిచి ఒక పెద్ద వలలో చిక్కుకుంటాడు. ఎంత ప్రయత్నించినా ఆ వలలో నుంచి బయటపడలేకపోతాడు. అదే సమయంలో అక్కడికి అదే చిన్న ఎలుక వచ్చింది. అప్పుడు గజేంద్రుడు ఏడుస్తూ అన్నాడు, "చాలా చులకనగా చూశాను, దయచేసి నన్ను కాపాడు." అప్పుడు చిన్న ఎలుక తన పదునైన పళ్లతో వల తాడును కొరికి కొద్దిసేపట్లోనే వలని తెంపేస్తుంది. గజేంద్రుడు బయటపడ్డాడు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి గజేంద్రుడు అందరితో వినయంగా, స్నేహంగా ఉండేవాడు. పిల్లలు, ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాము? చిన్నగా ఉన్నా, గొప్పగా ఉన్నా ఎవరి గొప్ప వారిదే. ఎవరిని తక్కువగా చూడకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ స్కూల్ బ్యాగ్.